రవి రవి ఏంటి రాజన్న ఏంటి హడావి? నాతో అర్జెంటురా. నాతో అర్జెంట్ పని ఉంది రాజన్న. చెప్పొచ్చు కదా. ఢిల్లీలో స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. ఏంటి స్టూడెంట్స్ అరెస్ట్ చేశారా? అవునరా, అందుకే మోడీ గవర్నమెంట్ దండా చేద్దాం. ఎందుకన్నా? ఎందుకంటారా, మోడీకి అంత ధైర్యం ఉంటే చదువుకునే కుర్రాలను అరెస్ట్ చేస్తాడు. అందుకే పద మోడీ గవర్నమెంట్ దండా చేద్దాం. నేను అడిగేది పోలీసులు స్టూడెంట్స్ ఎందుకు అరెస్ట్ చేశారా అని. స్టూడెంట్స్ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకున్నందుకు. ఎందుకన్నా? మన మనసులో ఏముందో చెప్పే కనీస స్వతంత్రం కూడా లేదా మనకి ఈ దేశంలో. నేను అడిగేది మనసులో మాట బయట చెప్పినంత మాత్రం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అని. వాళ్ళు ఎందుకంటే అఫ్జల్ గురిని సపోర్ట్ చేశారు. అఫ్జల్ గురి ఎవరు? 2001లో పార్లమెంట్ మీద అటాక్ చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వృత్తి పడ్డ ఉగ్రవాది. ఉగ్రవాద అంటే మన స్టూడెంట్ సపోర్ట్ చేసింది ఒక ఉగ్రవాది కాదు, అమాయకుడు. ఊకో అన్న. ఉగ్రవాది కాకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తాడు? ఎందుకు వృత్తి పడతాడు? అందుకే మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడు. అయినా మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అఫ్జల్ గురి చేస్తే ఎవరిని వృత్తి ఇయ్యలేదే. వృత్తి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అప్పుడే ఈ స్టూడెంట్స్ అఫ్జల్ గురికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? అప్పుడు మోడీ గవర్నమెంట్ కాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా. దానివల్ల వాళ్ళకేం లాభం? ఇప్పుడు రాహుల్ గాంధీ స్టూడెంట్కి సపోర్ట్ వచ్చాడు కదా. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చాడు మధ్యలో? అకారణంగా స్టూడెంట్స్ వస్తే రాడా మరి? అందువల్ల ఆయనకేం లాభం? ఇప్పుడు రాహుల్ గాంధీ వల్ల మన స్టూడెంట్స్ బయటకు వస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు వస్తాయి కదా. అప్పుడు మన పీఎం రాహుల్ కదా. ఇప్పుడు మోడీ ఉన్నాడు కదా, అసలు ఈ గొడవలకి మోడీ గవర్నమెంట్ సంబంధం ఏంటి? అబ్బా, అక్కడ స్టూడెంట్ వచ్చేసారు కదా, దానికి కారణం మోడీ గవర్నమెంట్. నీకు జాబ్ ఎందుకు రాలేదు, దానికి కారణం మోడీ గవర్నమెంట్. మొబైల్లో బ్యాలెన్స్ లేదు కదా, దానికి కారణం మోడీ గవర్నమెంట్. అంతెందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు, దానికి కూడా కారణం మోడీ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? పదా మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం. అందువల్ల మనకేం లాభం? అసలు నువ్వు భారతీయులైనా స్టూడెంట్ జోలికి వచ్చిన మోడీ గవర్నమెంట్ పడేయడం భారతీయులుగా అందరి బాధ్యత. ఎట్టట పబ్లిక్ కట్టే ట్యాక్సులతో సబ్సిడీలు ఫెలోషిప్లు పొంది యూనివర్సిటీలో చదువుకుంటూ భారత్కి బర్బాదీ తన సంగ్రహికి అమరవీరుడు అఫ్జల్ గురు నీ ఆచరణ నెరవేరుస్తాం, భారత్ నాశనం చేస్తాం, పాకిస్తాన్ జిందాబాద్ హిందుస్థాన్ ముర్దాబాద్ అనే వాళ్ళకి సపోర్ట్ చేస్తే నేను భారతీయుని అయిపోతానా? పైగా ఈ గొడవ మొత్తానికి మోడీ గవర్నమెంట్ కారణమని ట్యాగ్ ఒకటి. ఇంత తెలిసి కూడా నా దగ్గర ఏమీ తెలియదు నటిస్తావా? స్టూడెంట్స్ సపోర్ట్ చేయడానికి ఇప్పటిదాకా ఒక్క మంచి కారణం చెప్తా ఉంటున్నా, ఒక్కటి కూడా చెప్పలేదు. ఉండు ఈ సంగతి చెప్తా. ఏంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని పోలీసులు కంప్లైంట్ చేస్తున్నావా? హలో, టైమ్స్ నో ఛానల్, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ అర్నబ్ గోస్వామి ప్లీజ్? వద్దు, పోలీసులు తాటికి చేసిన బతికి అవకాశం ఉంటుంది కానీ ఈ అర్నబ్ గోస్వామి వచ్చే ప్రశ్నలకి జీవితం మీద వ్యక్తపడుతుంది. ఇలాంటి వాటికి నిన్ను పిలవను, నేను కూడా వెళ్ళను. భారత్ మాతాకి జై.